ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తాడు? బంగారం ఇప్పుడు తులం ఎంత అయింది? 80,000 అయింది. ఇప్పుడు దీనికి ₹1,00,000 1,16,000 ఇవ్వాలి, మళ్ళీ 80,000 అంటే 2 లక్షలు అవుతుంది. అది నేను బడ్జెట్ మీద అవగాహన లేక నేను చెప్పాను. తప్పు ఒప్పుకోవడంలో తప్పు లేదమ్మా. నా అవగాహన లోపం వల్ల మేము చేసాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇది మేము చేయలేకపోతున్నామని చెప్పాలి నిజాయితీగా. అంటే ఏం కాదు, ఒక్క అడుగు వెనక్కి తగ్గితే ఏమవుతుంది? ఇట్లా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత సమస్య అయిందంటే, మీరు ఏ విద్యార్థినన్నా మీరు అడగండి, 3 ఏళ్ల నుంచి కేసీఆర్ దిగిపోయే ముందు కూడా 2 ఏళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2020లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మిగతా స్టూడెంట్స్ కానీ 4 years కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారు, మీరు ముందు డబ్బులు తెచ్చి కట్టి తీసుకుపోండి అని. ఇప్పుడు వాళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వస్తుందో రాదో తెలియదు, వీళ్ళ అకౌంట్లో జమ అవుతాయి కానీ వాళ్ళకి మళ్ళీ ఇవ్వరు. వాళ్ళు పోయి అడగరు, వాడు ఎక్కడో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, యూరోప్లో ఉంటాడు, మళ్ళీ వచ్చి అడుగుతాడు వాడు, నేను కట్టిన డబ్బులు నాకు ఇవ్వండి, మీకు వచ్చినాయని చెప్పి. అంటే ఇట్లాంటి ఇప్పుడు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి తొందరగా హెల్ప్ చేయాలి. కనీసం ఇక ముందు ఎట్లున్నా రియంబర్స్మెంట్ ఇచ్చేయాలి. ఒకవేళ నీ దగ్గర శక్తి లేదనుకో, ఇప్పటి నుంచి నేను ఇవ్వను అని చెప్పాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, డబ్బు నోడు చదువుకుంటారు, లేకపోతే చదువుకోడు. ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాగునీటికి సంబంధించినంత వరకు కూడా చాలా ప్రాజెక్టులు దాదాపు పూర్తయినాయి. ఇప్పుడు మేడిగడ్డను ఈ కేసీఆర్ని తిట్టడం మానేసి మేడిగడ్డ రిపేర్ చేస్తే రేవంత్ రెడ్డికి 4 కాలాల పాటు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే యాసంగి పంటలకు నీళ్లు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి, నేను ఈ మట్టిలో పుట్టాను, రేపు సచ్చినా ఇక్కడనే కలుస్తానని కేసీఆర్ డైలాగును ఎప్పటికీ కాపీ చేసి రిపీటెడ్గా చెప్తున్నాడు. నువ్వు పాలమూరు రంగారెడ్డికి ఏం చేయలేకపోయినావు 1 year నుంచి, దాన్ని ముందుకు తీసుకెళ్ళు, ఎప్పుడన్నా కానీ అది దాన్ని ముందు తీసుకెళ్ళు. ఆల్రెడీ పంపులున్నాయమ్మా, 4 పంపులు పెట్టారు, వాటిని చేయించవచ్చు కదా. డిండి ప్రాజెక్ట్ అట్లాగే ఉంది, ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయడానికి. రేవంత్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న సలహాదారుల సలహాలు తీసుకోవట్లేదా, అసలు లేరా? ఫోకస్ లేదమ్మా ఆయనకు. ఇప్పుడు ఒక విషయంలో నేను రేవంత్కి అభిమానిని. ఏ విషయం అంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మనిషికి ఈ న్యూరాన్స్ ఎంత సహకరిస్తాయంటే, ఆత్మ అంటాం కదా, ఆత్మ కావచ్చు, మనసు కావచ్చు, లేదా సోల్. ఈ సోల్తోనే ఏదైతే మనం మనస్ఫూర్తిగా అనుకుంటామో అది నెరవేరడానికి ఏం చేయాలనో అన్ని చేసినట్టయితే సక్సెస్ అవుతారు. రేవంత్ ఆ విషయంలో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి కావాలని బలంగా నమ్మిండు. ఇంకా వేరే 99.9 కాదు, 100% నమ్మిండు. నేను అయితానని నమ్మిండు. దాన్ని ఆయన అందరికి చెప్పుకున్నాడు, వర్బలైజ్ చేసిండు, విజువలైజ్ చేసిండు. డ్రీమ్లలో కూడా అదే వచ్చింది ఆయనకి. ఒక ప్యాషన్ డెవలప్ చేసుకున్నాడు. దానికోసం ఏం చేయాలనో ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాడు, అన్నీ చేశాడు. ఆయన టీడీపీలో ఉంటే కాంగ్రెస్లోకి వచ్చాడు, ముందు దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. ఎన్ని కష్టాలను పడవచ్చు, అనెతికలు ఉండొచ్చు, ఎతికలు ఉండొచ్చు, బట్ నువ్వు అన్న దారికి ముఖ్యమంత్రి దాకా ఎదిగినవు. ఇదే ప్యాషను, నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ కావాలి, నేను ఆదాయాన్ని పెంచుకోవాలి, నేను పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని ఈ లైన్లో కనుక ఆయన ఆలోచించినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాడు ఇప్పటికైనా. కానీ ఆయన ప్రయారిటీస్ మారిపోయినాయి. ముఖ్యమంత్రి కావడానికి పడ్డంత తపన కానీ కష్టం కానీ ఎప్పుడు ఆయనే అంటాడు, ప్రకృతి సహకరిస్తుంది, నేను గట్టిగా బలంగా నమ్ముతాయి అని. మరి బలంగా నమ్మినప్పుడు నీకు ప్రకృతి సహకరించింది, నేను ముఖ్యమంత్రిని చేసింది అనూహ్యంగా. బట్ నువ్వు ఇవి ఎందుకు చేయాలని బలంగా అనుకోవడం లేదు. నీ ప్రయారిటీస్ మారిపోయినాయా అంటే 2 ఉంటాయి ఇక్కడ. ఆయన ఫోకస్ చేయకపోవడము, ప్యాషన్గా ఆలోచించకపోవడం, ప్యాషనేట్గా. మూడోది ఏంటంటే దానికి ఇవ్వాల్సినంత. ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఒక్క ఫోన్ కాల్తోని రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి, నాగార్జున సార్ మీద లాస్ట్ November 30 ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు ఆంధ్ర పోలీసులు వచ్చారు, అవసరం లేదు, మీరు తొలగించండి అని ఒక ఫోన్ కాల్ చేస్తే చంద్రబాబు నాయుడు కన్సిడర్ చేయడం. మరి ఏడాది నుంచి నువ్వు ఆయన కలిసినావు కూడా, మరి ఎందుకు నువ్వు నాగార్జున సార్ నుంచి పోలీసులను విడ్రా చేయట్లేదు? ఇంకొక ఫోన్ కాల్ చేసి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపండి, అది జగన్ స్టార్ట్ చేశాడు, అది తెలంగాణకు డెట్రిమెంటల్, మీరు అది ఎన్జిటి స్టే ఇచ్చింది, లీగల్గా తీసుకుపోండి కానీ ఇల్లీగల్గా తీసుకుపోద్దని ఒక మాట రేవంత్ రెడ్డి చెప్తే, రాయలసీమ పథకం అర్ధరాత్రి పూట రహస్యంగా ఎందుకు చేసుకుంటారు? ఆగుతుంది కదా. ఎన్జిటి పోయి కూడా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది పనులు నడుస్తున్నాయని, దాన్ని ఆపలేడా ముఖ్యమంత్రిగా? శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నారు, ఎందుకు ఆపలేకపోయినావు? కేఆర్ఎంబి ఉంది కదా,
కేఆర్ఎంబి దగ్గర శ్రీశైలాన్ని ఈ నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా యథేచ్ఛగా తీసుకుపోతున్నారు, కండలేరు సోమశిల అన్ని నింపుకుంటున్నారు, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు? అంటే ఇవన్నీ చేయగలిగే పనులు, దానికేం డబ్బులు అక్కర్లేదు. ఇంకోటి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. టీఎస్ తీసేసి టీజీ చేశాడు, అవసరమే లేదు, ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది. తెలంగాణ తల్లి కిరీటం తీసేస్తున్నాడు, అవసరమా? ఎస్టాబ్లిష్ అయింది కదా. 2007 తెలంగాణ తల్లి జన్మదినం ఆయన పుట్టింది, కేసీఆర్ మైండ్లో నుంచి వచ్చి బిఎస్ రాములు లాంటి వాళ్ళ కృషితోని 2007 నవంబర్ 15 మొట్టమొదటి విగ్రహం తెలంగాణ భవన్లో పెట్టింది టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. అంతకుముందు గోదావరిఖంలో ఈశ్వర్ గారు పెట్టారు. సో చాలా కష్టపడి ఎంతోమంది మేధావులు 2-3 సార్లు మీటింగ్స్ పెట్టుకొని 100 గంటలు దాని మీద శ్రమించి ఒక రూపాన్ని ఇచ్చారు. తల్లి దేవతా రూపంగా ఉండాలి, ఆ విగ్రహంలో మార్పులు ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. ఇంకోటి, రాజీవ్ గాంధీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా తెలంగాణ తల్లి కోసం ఒక స్థలం పెట్టారు, అందులో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాడు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని. ఇప్పుడు అంబేద్కర్ పక్కన అంబేద్కర్ కంటే పొడుగైన విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు ప్రేమ చాటుకోవాలంటే. ఇప్పుడు ఏమైంది ఉద్యమకారుల మైండ్లో, తెలంగాణ తల్లి కోసం పెట్టిన స్థలాన్ని వాళ్ళేమో కట్టలేదు, ఈయనేమో మార్చేసి 4 గోడల మధ్యలో పెడుతున్నాడు. ఇప్పుడు సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడితే దాన్ని ఎవరు పట్టించుకుంటారమ్మా? ఉదాహరణకు మంత్రులు హడావిడిగా వస్తారు, హడావిడిగా పోతారు, వాళ్ళు పట్టించుకోరు. అధికారులు హడావిడిగా వస్తారు, సాయంత్రం 5 అయిందంటే వెళ్ళిపోవాలని చూస్తారు, వాళ్ళు బస్సులు వెయిట్ చేస్తూ ఉంటాయి. పైరవి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ తపనంతా కూడా పైరవీల కోసమే ఉంటుంది. ఈ అటెండర్లు వాళ్ళు వీళ్ళ సేవలనే గడుపుతూ ఉంటారు. ఎవ్వరు తెలంగాణ తల్లి కాడ నివాళి కనీసం పోయి దండం పెట్టుకుంటారు 4 గోడల మధ్యలో సెక్రటరేట్ లోపల పెడితే? ఇప్పుడు అదే 4 కూడళ్ళ చౌరస్తాలో పెడితే అమరవీరుల స్తూపం ముందట, అది ఒరిజినల్ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అది తెలుగు తల్లి విగ్రహం ఉన్న స్థలం, అది ఆ పక్కనే ఉండేది. మరి అక్కడ ఉండుంటే తెలంగాణ తల్లికి వచ్చే గౌరవం వేరు. అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద ఒక విమర్శ ఉన్నది, అతను ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించలేదు, ఉద్యమకారుల మీద తుపాకు తీశాడు, ఎన్నడూ జై తెలంగాణ అనలేదు, ఎన్నడూ అమరవీరుల స్థూపం దగ్గర పోయి దండం పెట్టలేదు. ఈయన తెలంగాణ వ్యతిరేక సమైక్యవాద పార్టీలో పనిచేసిండు. ఇదైతే మారదమ్మా చరిత్ర. ఎవరు రేపు తెలంగాణ ఉద్యమకారుడని రేవంత్ రెడ్డిని అనరు. కనీసము ఉద్యమకారులల్లో ప్రజలల్లో ఈ ఫీలింగ్ పోవాలంటే ఇటువంటి పనులు చేయకూడదమ్మా. ఆ గౌరవాన్ని కంటిన్యూ చేస్తే కనీసం రేవంత్ రెడ్డి మారిపోయాడు, తెలంగాణ పట్ల కొంచెం గౌరవంగా ఉన్నాడు. ఒక్కనాడు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం దగ్గర పోయి పూలు చల్లడానికి తిరగలేదు ఆయన. ఎంతసేపు మా బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారని మాట్లాడతాడు. ఆత్మహత్యలు చేసుకున్న లెటర్లలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది. చాలామంది వీళ్ళ జ్ఞానోదయం కలగాలి, మా చావుతోనున్న వీళ్ళ బుద్ధులు మారాలని రాసిన అమరవీరులు. అందుకంటే అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయలేదు, చంద్రబాబును ఒప్పియమంటే ఒప్పియలేదు. ఇట్లాంటివి పోగొట్టుకోవాలి, తన మీద ఉన్న నెగిటివ్ ముద్రల్ని పోగొట్టుకోవాలి. రైట్. ఎట్ ది సేమ్ టైం అధిగమించాలంటే రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రం వెనకబడింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని అమూల్యమైన సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు? ఫస్ట్ ఏంటంటే ప్రతిభను గౌరవించాలన్నమ్మ. ఇప్పుడు కేసీఆర్ ఆయన ఉద్యమకారునిగా సక్సెస్ అయ్యిండు, ఆయన పరిపాలకునిగా కూడా సక్సెస్ అయ్యిండు. సరే కొన్ని లోపాలు ఉండొచ్చు, అహంకారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఆయన చేసిన మంచి పనుల విషయంలో నెగిటివ్ చేసే విధంగా మాట్లాడొద్దు, ఎందుకంటే ప్రజలు ఆశ్రయించుకుంటారు. ఆయన 100 ఏళ్ళు వెనుకో తీసుకుపోయాడని చెప్పడం ఇట్లాంటివి తప్పది. గౌరవించడం నేర్చుకోవాలి, తనకంటే